ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత కలిసిన అరుదైన క్షేత్రంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తంగేడుపల్లి జంగమయ్య గుట్ట భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. 40 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోటిబిల్వ లింగేశ్వర స్వామి గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ప్రకృతి అందాలతో పాటుగా ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా మారింది. పచ్చని చెట్లు, కొండల నడుమ ఆహ్లాదకర వాతావరణం అడుగడుగున ఆధ్యాత్మికతను చాటి చెప్పే దివ్య క్షేత్రం. ఇదే తంగేడుపల్లి జంగమయ్య గుట్టలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం. సుమారుగా 4 దశాబ్దాల క్రితం నిర్జన ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నేడు వేలాది మంది భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. అయితే తెలంగాణతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, మహాస్వాములు అలాగే ఆశ్రమానికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. 1995లో లింగ ప్రతిష్ఠ అనంతరం కోటి బిల్వార్చన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ క్షేత్రం కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు, మార్కండేయ తదితర దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. వీరశైవ ధర్మతత్వాలను ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత. 36 స్తంభాలు, 72 దూలాలు, 9 ద్వారాలతో మానవ శరీర నిర్మాణాన్ని సూచించేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. శిఖరంపై ఏర్పాటు చేసిన 1000 లింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2018లోని ప్రారంభమైన గోశాల ప్రస్తుతం 45కు పైగా గోవులు ఉన్నాయి. గోసేవ, గోపూజ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. గురు గంగాధర మహాస్వామి ఆశ్రమము జంగమయ్యగుట్ట, తంగడపల్లి, సదాశివపేట మండల్, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ 95 లోపల కోటి లింగేశ్వరిగా స్థాపించి తదనంతరము 96 లోపల కోటి బిల్వార్చన ఏకకాలంనందు వీరశైవ ఏదైతే ధర్మాచారటువంటి ఒక పంచాచారులకు ఏకకాలం లోపల కోటి బిల్వార్చన గావించిన తర్వాత ఆ కోటిలింగేశ్వర స్వామిని కోటి బిల్వలింగేశ్వర స్వామిగా పేరుగాంచి తదనంతరము ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి గురు గంగాధర మహాస్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేవాలయ ప్రోక్త జీవ దేవ సనాతనం అంటే ఒక ధర్మాన్ని అనుసరించి ఈ దేవాలయం ఏదైతే ఉన్నదో ఇది దేవాలయం సామాన్యంగా కాదు. ఈ దేహం ఎట్లా తయారవుతుంది, దేహం లోపల అవయవాలు ఎట్లుంటాయి, దేవుడు ఎట్లుంటాడు, దాని యొక్క సందేశంగా ఇవ్వడానికి దేవుడు ఇట్లుంటాడు అని ఉద్దేశపూర్వకంగా దేవాలయం నిర్మించిండ్రు. ఆ దేవాలయానికి 9 ద్వారాలు అంటే మనిషికి నవరంధ్రాలు, తర్వాత ఏదైతే లోపల గుడిలో 36 తత్వాలతోని 36 స్తంభాలు, ఈ 72 నాడులతోటి 72 బోధురాలు, 216 షకిళ్ళు అంటే జైంట్ చిన్న బొక్క పెద్ద బొక్క అస్థికలు ఏవైతున్నాయో అవి 216 ఉంటాయి. ఆ 216 మీదకి ఒక దేవాలయానికి కప్పు. విశేష రూపకంగా గర్భగుడికి ఉన్నటువంటి ఒక ఏదైతే గోడ ఉందో అది 8 ఇటుకేల మందం ఉన్నది. అంటే 7 సందులు అంటే 7 పరిల చర్మం అని అర్థం. దానికి దేహం ఎట్లా తయారైందో అదే రూపకంగా ఆ మందిరాన్ని కూడా నిర్మించిండ్రు. విశేష రూపకంగా ఇక్కడ శిఖరానికి అన్ని దగ్గర కలశం ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు. ఇది ఎట్లా అంటే ఇది దేహతత్వం మీదకి నిర్మించారు కాబట్టి ఇది మనిషికి 6 చక్రాలు ఉన్నాయి కదా, ఆధార, స్వాదిష్ట, మణిపుర, అనాథ, విశుద్ధి, ఆగ్నేయ, శిరాసిక అని చెప్పేసి సహస్ర కమలం అనేది మన అందరికీ తెలుసు. శిరస్సులో ఇక్కడ 1000 నరాలు ఉంటాయి, జ్ఞానం ఇచ్చే యొక్క శక్తి ఇక్కడ ఉంటుందని అదే అందరికీ తెలుసు. కాబట్టి అది మామూలుగా అందరు చెప్తారు కాబట్టి దాన్ని నిరూపించాలనే ఉద్దేశంగా గురు గంగాధర మహాస్వామి ఈ శిరస్సుని ఇది కలుషంలే కాకుండా దాన్ని 1000 నాడిలకు అది ఏదైతే నరాలకు 1000 లింగ రూపాలు ఇచ్చి దాని మీద కలుషం కాకుండా లింగమే స్థాపించిన దానికి. అందుకే సహస్ర కమలింగేశ్వర అని చెప్పేసి మీద శిఖరానికి కూడా లింగాలు 1000 లింగాల గుడి. ఈ ప్రాంతంలో పల్లెటూళ్ళలో అందరూ ఏమంటారు అంటే 1000 లింగాల గుడినే అంటారు. సామాన్యంగా ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు పేరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొందరు చెప్పరాని ఏమిటంటే 1000 లింగాల గుడి అంటే ఇక్కడ మన సాస్పేట మండలి ఎవరైనా కూడా గుర్తుపడతారు. కాబట్టి ఇక్కడ విశేష రూపకంగా ఆ దేవస్థానానికి ఎటు దర్వాజ నుంచి చూసినా కూడా ఆ కోటి బిల్వలింగేశ్వర స్వామి కనిపిస్తాడు. అన్ని దేవాలయకము దేవుడు ఎంట బాగానే ఉంటే ఇక్కడ ఉన్నట్టు ఒక దేవుడు ఏమిటిదంటే మధ్యస్థానం అంటే మనకు శరీరంలో అన్ని ఇంద్రియాలకు సెంటర్ స్థానం హృదయం కాబట్టి ఆ హృదయ స్థానం లోపలనే ఆ భగవంతుడు కోటి బిల్వలింగేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ఏదైతే మీద ఉన్న శిరస్సు మీద ఏదైతే అదే సహస్ర కమల లింగేశ్వరుడు. ఆ గుడి యొక్క విశేషం అట్లున్నది. నా పేరు నిర్మల, తంగడపల్లి జంగమయ్య గుట్ట. రోజుకి 500 మంది దాకా వస్తారు. ప్రతిరోజు సోమవారం పూజలు జరుగుతాయి, అన్నదానం వస్తుంది, ఇక్కడ జరుగుతుంది. భక్తులు ఇక్కడ వచ్చి ఆ వాతావరణం అంత బాగుంది, చాలా మంచిగా ఉందని చెప్తారు. ప్రతిరోజు ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి, అమ్ముతారు.
అప్పగారు కూడా చాలా మంచిగా ఏదైనా ఆపత్తులు ఉంటే కూడా చూస్తాడు, రావచ్చు, చూసుకోవచ్చు, ఉండొచ్చు. ఈ ఆశ్రమంకి వచ్చిన భక్తులు ఎంతమంది వస్తారు? ఇక వస్తారు, ఇంకా రోజు ఎంతమంది అనేది తెలియదు, వస్తుంటారు పోతుంటారు. ఇక మాది ఉన్నాడా సంవత్సరం నేను వచ్చి అప్ప మంచిగా చూసుకుంటాడు. ఇక అన్నీ ఆయన్నే నా పరిస్థితి బట్టి. ఇక ఆయన కూడా మంచిగా చేస్తాడు అందరికీ. ఇక అన్నదానం ఉంటుంది, ఎప్పుడు మంచిగా తింటారు, ఉండేటోళ్ళు ఉంటారు, మంచిగానే ఉంటుంది అంతే. ఇక ఇక్కడ వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇక్కడ మంచి చల్లటి వాతావరణము. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏదన్నా రోగాలు వచ్చి కానీ ఏదైనా చర్మ వ్యాధులు వచ్చి కానీ ఇక్కడ ఆశ్రమంకి వస్తే వాళ్ళ ఇక్కడి వాతావరణానికే ఖాళీ సగం రోగం తగ్గుతుంది. అప్పగారు ఇచ్చిన ఆయుర్వేదిక్ మందులతోటి పూర్తిగా తగ్గి తందరుస్తూ అంటే ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా ఇక్కడ నుంచి తయారై వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు యథావిధిగా ఎప్పటిలాగా పనిచేసుకుంటారు.